Morning everyone. My name is N. Krishnaveni. I am studying in Inter second year BPC. My college name KGBB Addakar, Mahbub Nagar district. నేను ఇప్పుడు నేల కాలుష్యం గురించి చెప్తున్నాను. మనం నేల కాలుష్యాన్ని డిసెంబర్ 5న ప్రపంచ నేల దినోత్సవంగా జరుపుకుంటాము. నేల కాలుష్యం అంటే భూమి కలుషితం అవ్వడము, దీనిలో విషపూరితమైన రసాయనాలు, వ్యర్థాలు, అధికంగా ఉపయోగించే పురుగుల మందులు, ఎరువులు కారణము. ఇది పంటల దిగుబడిని తగ్గించి ఆహార కొరతకు దారితీస్తుంది. అలాగే ఇది మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. నేల కాలుష్యానికి కారకాలు: పారిశ్రామిక వ్యర్థాల నుంచి వెలువడే విష పదార్థాలు భూమిలో కలవటము, అధికంగా ఉపయోగించే పురుగుల మందులు భూమిలో కలవటము, సహజ వనరుల అస్థిరత వలన భూమిపై పొర బలహీనపడి ఆహార కొరతకు దారితీస్తుంది. నేల కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలు: క్యాన్సర్, చర్మ సమస్యలు వంటివి సంభవిస్తాయి. నేల కాలుష్యం వల్ల జంతువులకు మొక్కలకు రసాయనాలు చేరడం ద్వారా వాటి జీవ వైవిధ్యం నాశనం అవుతుంది. అధికంగా ఉపయోగించే పురుగుల మందులు వాడటం ద్వారా నేల కాలుష్యం దెబ్బతింటుంది. నేల కాలుష్యాన్ని ఎలా నివారించాలి? నేల కాలుష్యాన్ని నివారించడానికి మనం ప్లాస్టిక్ని తక్కువగా ఉపయోగించాలి. పంటల కోసం ఉపయోగించే పురుగుల మందులను తక్కువగా ఉపయోగించాలి. అలాగే రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. ప్రజలకు అవగాహన కల్పించడం: చాలామంది ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు, దీనిని అరికట్టించాలి. అలాగే చెట్లను నాటాలి. అందరూ ప్లాస్టిక్ని ఎక్కువగా చెరువులు, నదులు, సరస్సుల పక్కన పారవేస్తున్నారు. దీనివల్ల నీటి కాలుష్యం జరుగుతుంది. ఆ నీరు పంట పొలాలకు వెళ్ళడం ద్వారా అక్కడ నీళ్ళలో కాలుష్యం అవుతున్నాయి. నీళ్ళలో పండే ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకోవడం ద్వారా అవి మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కావున మనము అధిక మొత్తంలో ప్లాస్టిక్ను ఉపయోగించరాదు. అలాగే ఎక్కువ మొత్తంలో చెట్లను నాటడం ద్వారా అక్కడ పర్యావరణం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున వాటి ద్వారా మనకు ఎలాంటి హాని కలగదు. అలాగే చాలామంది ఎక్కువగా ప్లాస్టిక్ను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వల్ల మనకు ఎన్నో అనారోగ్యాలు జరుగుతాయి. అలాగే ఒక ఇంట్లో కనీసం నలుగురు ఉన్నా అందులో 88% ఖచ్చితంగా ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారు. దీనిని అరికట్టించాలి. నేల కాలుష్యం వల్ల మనము ప్రతిరోజు తీసుకునే ఆహారం నేల నుంచే వస్తుంది. నేలలో ప్లాస్టిక్ చేరడం ద్వారా మన ఆహారం విషపూరితం అవుతుంది. కావున ప్లాస్టిక్ని తక్కువగా వాడాలి. అలాగే మనము ప్రతిరోజు 99% నీటిని ఉపయోగిస్తున్నాము. నీటిలో ప్లాస్టిక్ ఉండడం ద్వారా అది మనం తీసుకోవడం ద్వారా మన శరీరంలో చాలా వరకు విషపూరితం జరుగుతుంది. మనము తీసుకునే గాలిలో కూడా ఎన్నో రకాల కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు కలుస్తున్నాయి. కావున మనము ప్లాస్టిక్ని తగ్గించడం ద్వారా దీనిని అరికట్టించవచ్చు. అలాగే ప్రజలను మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారికి సంప్రదించాలి. ఎక్కువగా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని వాళ్ళకు చెప్పడం ద్వారా మనము పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇస్కాన్ అందించిన ఇంత గొప్ప అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను. థ్యాంక్స్.